ఇక సూర్యాపేట జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. రాజకీయ ఆధిపత్యం కోసం కన్న తండ్రినే కన్న కూతుళ్లు హత్య చేసినట్టు ఘటన ఒక్కసారిగా కలకలం రేగింది. ఈ నెల 17న సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం నూతన్కల్ మండలం మిర్యాల గ్రామంలో చక్రయ్య అనేటువంటి ఒక వ్యక్తిని ముగ్గురు కూతుళ్లు, అల్లుళ్ళు, మనవళ్ళు, మనవరాలు కలిసి అతి పాశవికంగా హత్య చేశారు. గ్రామంలో నెలకొన్నటువంటి వర్గభేదాలు, రాజకీయ ఆధిపత్యం కోసం ఈ హత్య జరిగినట్టుగా జిల్లా ఎస్పీ చంద్రమౌళి గౌడ్ తెలపడం జరిగింది. అయితే ఈ ఘటనలో మొత్తం 47 మంది నిందితులుగా చేర్చగా ఈరోజు అతి ప్రధానమైనటువంటి 13 మందిని అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు. ఈ 13 మంది కూడా ముగ్గురు కూతుళ్ళు, ముగ్గురు అల్లుళ్ళు, మనవరాలు ఉన్నారని కూడా పోలీసులు తెలిపారు. రాజకీయ ఆధిపత్యం కోసమే చక్రయ్య గౌడ్ని అతి కిరాతకంగా కన్న కూతుళ్ళు హత్య చేశారని కూడా పోలీసులు తెలుపుతా ఉన్నారు. ఇక మిర్యాల గ్రామంలో తదుపరి ఎలాంటి ఘర్షణ తలెత్తకుండా ఈ రోజు వరకు కూడా పికెటింగ్ నిర్వహిస్తున్నట్టు కూడా ఎస్పీ తెలిపారు. ఇక యాదాద్రి భువనగిరి జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామివారి క్షేత్రంలో స్వామివారి జన్మ నక్షత్రం సందర్భంగా సువర్ణ పుష్పార్చన, లక్ష పుష్పార్చన కార్యక్రమాలు, ఆండాల అమ్మవారి ఉంజల సేవ కార్యక్రమాల్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. స్వామివారి నిత్యారాధనలు, సుప్రభాత సేవలు కూడా నిర్వహించడం జరిగింది. ఈరోజు భక్తులు కూడా పెద్ద ఎత్తున హాజరు కావడంతో స్వామివారి ఆలయం, ప్రసాద విక్రయ కేంద్రాలు, క్యూ కాంప్లెక్స్లు, పుష్కరిణి కేంద్రాలు కూడా భక్తులతో సందడిగా కోలాహలంగా మారాయి. ఇక నల్గొండ జిల్లా వార్తలు ఒకసారి చూస్తే నల్గొండ పట్టణంలోని బిర్యానీ సెంటర్లో 4 సిలిండర్లు ఒక్కసారిగా పేలి అక్కడ బీతాహ వాతావరణం నెలకొన్నటువంటి ఘటన చోటు చేసుకుంది. అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈరోజు తెల్లవారుజామున ఈ 4 సిలిండర్లు పేలినట్టుగా పోలీసులు గుర్తించారు. ఒక్కసారిగా భారీ శబ్దంతో ఒకదానికోటి అంటుకొని దాదాపు 20 అడుగుల మేర ఎక్కడికక్కడ ఆ వస్తువులన్నీ కూడా చెల్లాచెదరిగా పడిపోయాయి. స్లాబ్ అంతా కూడా దగ్ధమైంది. షట్టర్లన్నీ కూడా కూలిపోవడం జరిగింది. ఈ ఘటన ఎవరు కూడా లేనప్పటి సమయంలో జరిగినప్పుడు కాబట్టి ప్రాణ నష్టం తప్పిందని కూడా పోలీసులు చెప్తా ఉన్నారు. మున్సిపల్ కార్మికులు ఊగుతున్నటువంటి సందర్భంలో ఈ ఘటన జరగడంతో మున్సిపల్ కార్మికులు అయితే కాకావికలుగా అక్కడ భయబాంధనకు గురి కావడం జరిగింది. అయితే ఈ ఘటన తెల్లవారుజాము జరగడంతో ఎవరికి కూడా ఎలాంటి ప్రమాదం చోటు చేసుకోవాలని కూడా పోలీసులు చెప్తా ఉన్నారు. ఈ ఘటన పట్ల కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తూ ఉన్నారు. జగిత్యాల జిల్లా నుంచి ఇవాళ ప్రధాన వార్తలకు పరిశీలిస్తే జగిత్యాల ఎమ్మెల్సీ ఎర్రమణ నివాసంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎర్రమణ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా పంటలు తీవ్రంగా నష్టపోయారు. అలాగే ఇటు అకాల వర్షానికి తోడు నీళ్ళు ఇవ్వక అనేక చోట్ల పంటలు ఎండిపోయినప్పటికీ మంత్రులంతా కూడా హెలికాప్టర్లో ప్రైవేటు పెళ్లిలకు ప్రభుత్వ హెలికాప్టర్ను వాడుతూ దుర్వినియోగం చేస్తున్నారు తప్ప ఏ ఒక్కరు కూడా పంట పొలాలను పరిశీలించట్లేదు. మరి నష్టపరిహారం సంగతి ఏంటంటూ సందర్భంగా ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇప్పటికైనా మంత్రులు పరిహారం అందజేయాలని ఈ సందర్భంగా కోరారు. మరొక వార్త, జగిత్యాల పట్టణంలో జగిత్యాల జిల్లా కేంద్రంలో జగిత్యాల మున్సిపాలిటీకి చెందినటువంటి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ చెందినటువంటి ఏఈ అనిల్తో పాటు నక్క గంగరాజం, జాకీ అనేటువంటి ముగ్గురు వ్యక్తులపైన కేసు నమోదైంది. వాళ్ళంతా కూడా ఇటీవల డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికినందుకు గాను ఆ మున్సిపల్ ఎంప్లాయీ జగిత్యాల పట్టణ కేంద్రంలో ఉన్నటువంటి అనేక సీసీ కెమెరాలను కూడా ధ్వంసం చేశాడు. 60,000 విలువ గల వైర్లు ధ్వంసం చేశాడు. సీసీ కెమెరాలు పనిచేయకపోవడంతో అనుమానం వచ్చినటువంటి పోలీసులు విచారించగా ఈ మున్సిపల్ ఎవరైతే సిబ్బంది ఉన్నారో వీళ్ళంతా ఈ విధంగా పాల్పడ్డట్టు పోలీసులు గుర్తించి ముగ్గురుపైన కేసు నమోదు చేశారు. మరొక వార్త, జిల్లా వ్యాప్తంగా ఏదో ఒక చోట గంజాయి గుప్పు ఉంటుంది. మెట్పల్లిలో ఉన్నటువంటి నిన్న ఆకస్మికంగా పోలీసులు తనిఖీ నిర్వహిస్తుండగా దాదాపు 2 కిలోల 200 గ్రాముల గంజాయి పట్టుబడింది. దాదాపు జగిత్యాల జిల్లా వ్యాప్తంగా నిత్యం ఏదో ఒక చోట గంజాయి పట్టుబడుతూనే ఉంది. మహారాష్ట్ర అలాగే ఆదిలాబాద్ ఏజెన్సీ ప్రాంతాల నుంచి ఈ గంజాయి అక్రమంగా జగిత్యాల జిల్లాకు తరలిస్తున్నట్టయితే పోలీసులు గుర్తించారు. పెద్దపల్లి జిల్లాకు సంబంధించి ఈరోజు ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్నటువంటి ప్రజా సమస్యలను కూడా పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సిపిఎం ఆధ్వర్యంలో పట్టణంలో పెద్ద ఎత్తున కూడా మహాధర్నా చేపట్టారు. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ జాన్ వెస్లీ పాల్గొనడం జరిగింది. అలాగే జిల్లా నాయకులు కూడా పెద్ద ఎత్తున కూడా ఈ యొక్క కార్యక్రమం పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేడిపల్లి ఎన్టీపీసీ మేడిపల్లి సెంటర్ నుండి మున్సిపల్ చౌరస్తా వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ అలాగే జ్యోతిబాపులే విగ్రహాలకు పూలమాల వేసి అనంతరం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ఎదుట మహాధర్నా చేపట్టారు. ఈ యొక్క మహాధర్నాలో జాన్ వెస్లీ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీ కూడా పూర్తి చేయలేదు. ప్రజలకు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు ఇప్పటికి కూడా అమలు కాలేదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చారు. ముఖ్యంగా 6 గ్యారెంటీలు తక్షణమే అమలు చేయాలంటూ కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. అంతేకాకుండా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ గంగానగర్లో నిరుపేదలు ప్రభుత్వ భూమిలో ఇల్లు నిర్మించుకున్నటువంటి వారికి వెంటనే పట్టాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా పారిశ్రామిక ప్రాంతమైనటువంటి రామగుండంలో ఉన్నటువంటి నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి. అంతేకాకుండా
మున్సిపల్ కార్పొరేషన్లో పనిచేస్తున్నటువంటి మున్సిపల్ కార్మికులకు కూడా పనికి తగ్గ వేతనం చెల్లించాలంటూ కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున కూడా సిపిఎం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కూడా రాష్ట్ర స్థాయిలో కూడా ఉద్యమాలు చేస్తామంటూ కూడా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే పెద్దపల్లి రంగంపల్లిలో సెయింట్ యాన్ స్కూల్లో 9వ తరగతి చదువుతున్నటువంటి అమర్నాథ్ అనే యువకుడు హనుమాన్ మాల దీక్ష చేపట్టడం జరిగింది. దీక్ష దుస్తులు ధరించి పాఠశాలకు వెళ్లడంతో యూనిఫామ్లో రాలేదంటూ కూడా స్కూల్ యాజమాన్యం విద్యార్థిని బయటనే నిల్చోబెట్టడం జరిగింది. దీంతో ఆగ్రహించినటువంటి హనుమాన్ దీక్ష పరులంతా కూడా స్కూల్ యాజమాన్యానికి వాగ్వేదాన్ని దిగారు. మత ఘర్షణలు రేగొచ్చే విధంగా ఈ యొక్క సంఘటన జరిగిందంటూ కూడా హనుమాన్ దీక్ష పరులకు అవమానం కలిగిందంటూ కూడా వారంతా కూడా ఆందోళన చేపట్టారు. పాఠశాలలో పాఠశాల ఆవరణలో కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంటూ పోలీసులు రంగప్రవేశం చేసి ఎక్కడి వారిని అక్కడికి కూడా తిరిగి పంపించడం జరిగింది. అయితే దీనిపైన జిల్లా విద్యాశాఖ అధికారి కూడా ఫిర్యాదు చేస్తున్నాం అన్నట్టు కూడా మాలధారణ ధరించినటువంటి స్వాములు వెల్లడించడం జరిగింది. మరొక వార్త చూసినట్టయితే కొల్లాపూర్ నియోజకవర్గంలోని ముక్కిడిగుండం వద్ద ఏదైతే పెద్దవాగు వద్ద బ్రిడ్జ్ నిర్మాణం జరిగిందో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు 9 కోట్ల రూపాయలు స్థానిక అప్పటి ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి మంజూరు చేయించి అది నిర్మాణ పనులు చేయించారు. అది పూర్తి కావడంతో ముక్కిడిగుండానికి గ్రామానికి సంబంధించినటువంటి బీఆర్ఎస్ నేతలు కావచ్చు, గ్రామస్తులు కావచ్చు, ఈరోజు తొలి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ చిత్రపటంతో పాటు మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి చిత్రపటాలకు వాళ్ళు గ్రామస్తులతో పాటు బీఆర్ఎస్ నేతలు పాలాభిషేకం చేసి తమ సంతోషాన్ని వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. మొత్తంగా చూసినట్టయితే బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంజూరు చేసినటువంటి ముక్కిడిగుండం బ్రిడ్జ్ కొద్ది రోజుల్లోనే అది ఆధీనంలోకి రావడంతో వాళ్ళు సంతోషం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా కూడా ఆశా వర్కర్లు ఈరోజు రోడ్డెక్కి నిరసన తెలిపినటువంటి పరిస్థితి కనిపించింది. నాగర్ కర్నూలుతో పాటు కొల్లాపూరు, అచ్చంపేట, కల్వకుర్తి నియోజకవర్గాల్లో కూడా వాళ్ళు నిరసన వ్యక్తం చేశారు. నిన్న హైదరాబాద్కు వెళ్తున్నటువంటి క్రమంలో ప్రభుత్వం అమానుషంగా ప్రవర్తించి వాళ్ళని ఎక్కడికక్కడ అరెస్టులు చేయడంతో పాటు అమానుషంగా ప్రవర్తించని చెప్పేసి ఈరోజు నిరసన కార్యక్రమాలు తెలియజేసినటువంటి పరిస్థితి కనిపించింది. నాగర్ కర్నూలు అంబేద్కర్ చౌరస్తా వద్ద వాళ్ళు మానవహారంగా ఏర్పడి నిరసన తెలిపారు. కొల్లాపూరులో అయితే వాళ్ళు నిరసన తెలిపినటువంటి పరిస్థితి కనిపించింది. మొత్తంగా చూసినట్టయితే ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఆశా వర్కర్లకు ఏదైతే హామీలు ఇచ్చారో అవి నెరవేర్చే వరకు కూడా మేము పోరాటం చేస్తూనే ఉంటామని చెప్పేసి ఆశా వర్కర్లు తెలిపినటువంటి పరిస్థితి, వాళ్ళకందరికీ కూడా సంపూర్ణంగా సిఐటియు నాయకులు కూడా మద్దతు తెలిపినటువంటి పరిస్థితి కనిపించింది. మహబూబ్ నగర్ జిల్లా వడగండ్ల వానకు నష్టపోయిన రైతులకు ఎకరాకు 40,000 పరిహారం ఇవ్వాలని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అన్వాడ మండలం నాయనోలిపల్లి గ్రామంలో వడగండ్ల వానకు దెబ్బతిన్న పంటను ఆయన పరిశీలించారు. ఎన్నో కష్టాలకు వచ్చి సాగు చేసిన రైతన్నకు అకాల వర్షం కన్నీళ్లు మిగిల్చిందని ప్రభుత్వం ఆదుకోవాలన్నారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. వనపర్తి జిల్లా వనపర్తి మండలం నాచహల్లి గ్రామంలో విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద రైతులు ధర్నా చేశారు. పంటలు ఎండిపోతున్నాయని, నాణ్యమైన విద్యుత్ ఇవ్వాలని రైతులు నిరసన తెలియజేశారు. పంటలు చేతికొచ్చే సమయంలో విద్యుత్ సమస్యలతో ఇబ్బంది పడుతున్నామని, సమస్యను పరిష్కరించాలని విద్యుత్ అధికారులకు వినతి పత్రం అందజేశారు. వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం అయ్యవారిపల్లికి చెందిన యువ రైతు శ్రీకాంత్ ఆత్మహత్యాయత్నం చేశాడు. తన బత్తాయి తోట పక్కనే మరో వ్యక్తి బోరు వేయడంతో చేతికందిన బత్తాయి తోటకు నీళ్లు లేక ఎండిపోవడంతో మనస్తాపం చెంది ఆత్మహత్యాయత్నం చేశాడు. ఆత్మహత్య చేసుకుంటున్నారని తీసిన సెల్ఫీ వీడియో వైరల్ కావడంతో అక్కడికి చేరుకున్న గ్రామస్తులు యువ రైతు శ్రీకాంత్ ను చికిత్స నిమిత్తం కర్నూలు ఆసుపత్రికి తరలించారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. సిద్దిపేట జిల్లా వార్తలు వచ్చేసరికి సిద్దిపేట జిల్లా సిటిజన్స్ క్లబ్లో ఈరోజు మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని స్థానిక మున్సిపల్ చైర్మన్ మంజుల రాజేందర్స్తో పాటు పలువురు ప్రముఖులు వెళ్లి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. స్థానికంగా ఉండే సిటిజన్స్ క్లబ్ సభ్యులకు, స్థానికంగా ఉండే అందరికీ కూడా ఇందులో మెగా హెల్త్ క్యాంప్లో వైద్య పరీక్షలు నిర్వహించి వాళ్ళకు అవసరమైనటువంటి మందుల్ని పంపిణీ చేశారు. ఇక సిద్దిపేట జిల్లా కలెక్టర్ ఈరోజు డిగ్రీ కళాశాలలో జరిగినటువంటి యూపీఎస్సీ అవగాహన తరగతులకు ఆయన హాజరయ్యారు. అక్కడ ఈ సమావేశంలో ఆయన ప్రసంగిస్తూ యూపీఎస్సీ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులంతా కూడా టెన్షన్ లేకుండా పూర్తి స్థాయిలో పరీక్షకు సంబంధించిన పత్రాన్ని, పరీక్షా విధానాన్ని పూర్తి స్థాయిలో అవగాహన చేసుకుని అందుకు సంసిద్ధమైతే తప్పకుండా విజయం సాధిస్తారని చెప్పి మను చౌదరి ఈ సందర్భంగా విద్యార్థులకు చెప్పడం జరిగింది.
ఇక చేర్యాలలో ఈరోజు సిపిఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ర్యాలీ జరిగింది. సిపిఐ పార్టీ ఏర్పడి 100 సంవత్సరాలు అయిన సందర్భంగా భారీ ఎత్తున సభను ర్యాలీని అక్కడ సిపిఐ పార్టీ నిర్వహించింది. ఇక సంగారెడ్డి జిల్లా వార్తలు వచ్చేసరికి సంగారెడ్డి జిల్లా గుమ్మడిదలలో 49వ రోజు డంప్ యార్డుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరాహార దీక్షలు కొనసాగాయి. ప్రభుత్వం మొండితనం మాని ఇప్పటికైనా జీవోను రద్దు చేయాలని చెప్పి గుమ్మడిదలకు సంబంధించిన అఖిలపక్ష నాయకులు డిమాండ్ చేశారు. ఇక జహీరాబాద్లో ఈరోజు ఒక అడ్వకేట్పై దాడి జరిగింది. ఈ దాడిని నిరసిస్తూ పెద్ద ఎత్తున అడ్వకేట్లంతా కూడా పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి డిఎస్పీ కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు. దాడి చేసిన వ్యక్తిపై హత్యాయత్నం కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేయడం జరిగింది. ఇక మెదక్ జిల్లా వార్తలు వచ్చేసరికి మెదక్ జిల్లా రామాయంపేటలో ఈరోజు ఆశా వర్కర్లు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. వాళ్లపై జరిగినటువంటి దాడిని నిరసించారు. హైదరాబాద్కు వెళ్తున్న క్రమంలో తమను అరెస్ట్ చేసి రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరించిందని చెప్పి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మని ఈ సందర్భంగా వాళ్ళు దగ్ధం చేశారు. ఇక రామాయంపేటలో వెలుగు సీఏలు కూడా ఈరోజు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ఈ చలో అసెంబ్లీ కార్యక్రమానికి వెళ్తున్నటువంటి వెలుగు సీఏలను పోలీసులు అరెస్ట్ చేయడాన్ని వాళ్ళు తీవ్రస్థాయిలో విమర్శించారు, దుయ్యబట్టారు. ఇక మెదక్లో ఈరోజు మాజీ మంత్రి హరీష్ రావు మీడియా సమావేశం నిర్వహించి రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం 6 గ్యారంటీల అమలు విషయంలో పూర్తిగా విఫలమైపోయిందని, కేవలం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపక్షాలను విమర్శించడమే పనిగా పెట్టుకున్నాడు తప్ప ప్రజాపాలన అంటూ ఏమీ లేదని చెప్పి ఈ సందర్భంగా రేవంత్ రెడ్డిపై హరీష్ రావు విమర్శించారు. ఇక మెదక్లో జరిగినటువంటి ఇఫ్తార్ విందులో ఆయన పాల్గొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మైనార్టీలను పూర్తిగా విస్మరించారని చెప్పి ఈ సందర్భంగా ఆయన అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో మైనార్టీలకు కేసీఆర్ పెద్దపీట వేశాడని, అన్ని రకాలుగా మైనార్టీలను ఆదుకున్నటువంటి ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం అని ఈ సందర్భంగా హరీష్ రావు చెప్పడం జరిగింది. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం సదాశివనపేట గ్రామంలో దొంగలు రెచ్చిపోయారు. ఓ ఇంట్లో తాళాలు వేసి ఉండటాన్ని గమనించి అర్ధరాత్రి చొరబడి తాళాలు పగలగొట్టి 2 లక్షల రూపాయల విలువైనటువంటి నగలు, అట్లాగే బంగారు వెండి నగలతో పాటు 35,000 రూపాయల నగదును కూడా అపహరించుకుపోయారు. రాజేష్ అనేటువంటి వ్యక్తి అనారోగ్యంతో హైదరాబాద్ ఆసుపత్రికి వెళ్ళి చికిత్స పొంది ఇంటికి తిరిగి వచ్చినటువంటి నేపథ్యంలో ఇంట్లో తాళాలు పగలగొట్టి ఉండడాన్ని గమనించారు. ఇంట్లోకి వెళ్ళి చూడగా బంగారం వెండి నగలతో పాటు 35,000 రూపాయల నగదు కూడా మిస్ అయినట్టుగా గుర్తించారు. తక్షణం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంట్లో ఇంట్లో కోల్పోయినటువంటి 2 లక్షల రూపాయల బంగారం వెండి ఆభరణాలు, అట్లాగే 35,000 రూపాయల నగదు సంబంధించినటువంటి ఫిర్యాదులను అందించి న్యాయం చేయాలని పోలీసులను కోరారు. ములుగు జిల్లా వాజేడు మండలం చింతూరు గ్రామ సమీపంలో కూలి పని చేసేందుకు వచ్చినటువంటి ఛత్తీస్గఢ్ కూలీలకు 12 మందికి తీవ్ర అస్వస్థత ఏర్పడింది. వీరంతా కూడా ఒక రైతుకు చెందినటువంటి మిరప తోటలో పనిచేసేందుకు వచ్చినట్లుగా గుర్తించారు. ఉడకని ఆహారం తినడం, చికెన్ తీసుకోవడం వల్ల వీరంతా అనారోగ్యానికి గురైనట్లుగా కూడా అక్కడ ఉన్నటువంటి వైద్య సిబ్బంది గుర్తించారు. పేరూరుకు సంబంధించినటువంటి వైద్య సిబ్బందికి సమాచారం ఇవ్వగా వారంతా హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని అస్వస్థ గురైనటువంటి 12 మందికి చికిత్స అందించారు. అందులో 9 మందికి కాస్త అనారోగ్యం ఎక్కువగా ఉండడంతో పేరూరు ప్రభుత్వ ఆసుపత్రి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఎలాంటి ప్రాణాపాయం లేదని, ఛత్తీస్గఢ్ కూలీలంతా కూడా క్షేమంగా ఉన్నట్టుగా పేరూరు వైద్య సిబ్బంది ప్రకటించారు. హన్మకొండ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే హన్మకొండ జిల్లా కోర్టుకు సంబంధించినటువంటి న్యాయవాదులంతా విధులను బహిష్కరించి ఆందోళన వ్యక్తం చేసిన సందర్భం కనిపిస్తూ ఉంది. హైదరాబాద్లో ఓ న్యాయవాది హత్యకు నిరసనగా న్యాయవాదులంతా విధులు బహిష్కరించి కోర్టు ఎదుట ఆందోళన చేపట్టిన సందర్భం కనిపిస్తూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఎవరైతే హత్యకు పాల్పడ్డారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవడమే కాకుండా రాష్ట్రంలో న్యాయవాదులపై దాడులు పెరిగిపోతున్నాయని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే న్యాయవాదులకు సంబంధించి ఒక రక్షణ చట్టం తీసుకురావాలని ఈ సందర్భంగా న్యాయవాదులంతా కూడా డిమాండ్ చేసిన సందర్భం కనిపిస్తుంది.